నా బలహీనతలున్నాయి కొంత, అది కొంత ఆ బలహీనతలున్నాయి నాకు కొంత. అట్లా ఎమోషన్ అయ్యాను. దాన్ని బేస్ చేసుకొని అతను ఏదో మాట్లాడి నేను కార్యకర్తల మీటింగ్లో, ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు నా క్యారెక్టర్ నువ్వు 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 అంచనా వేయలేవా నువ్వు ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవా నువ్వు? నేను పుట్టిన నా జీవితము నా లెక్కల నువ్వెక్కడనే, నువ్వు నీతోటి ఏమవుతుంది అదంతా? నువ్వు జగన్రెడ్డి క్యారెక్టర్ని నా దగ్గర ఎవరు అడిగినా చెప్తారు, రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు, సంగారెడ్డిలో ఎవరు అడిగినా చెప్తారు, నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు తొందరపడి మాట్లాడినావు నువ్వు? అదేదో నేనేదో ఆ ఎమోషన్లా ఏడ్చిందా అనేదో రైతుల కోసము. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేస్తా, పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చారు, నాకు ఆ పుట్టుకి ఇచ్చారు నాకు. నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది, నీ దగ్గర బిజినెస్ పరంగా ఉంది, నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మ నాయన అట్లాంటి పుట్టుకి ఇచ్చారు నాకు. మా అమ్మ జమాయమ్మ, మా అయ్య జగ్గారెడ్డి అసలు పుట్టుక నాకు ఇచ్చిర్రు. రేపు గఫ్లత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించినా మళ్ళీ అది పనిచేస్తా. నా కూతురుకో కొడుకుకో అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత? నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని కేటీఆర్ని అడుగు, చెప్తారు. నీ ఆస్తి నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నాదే అట్లా పంచుతావు? వెయ్యి కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు ఏదో వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అటు ఏముందిరా నాయన, మా మంత్రులు తినడానికి అటు ఏముంచారు? సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది మా మంత్రులు తిందామని అటు ఏముందాడా? ఏ మంత్రి ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి ఓని, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జనాలకు ఏదైనా సర్వీస్ చేద్దాము, మా మినిస్టర్లు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు సీఎంతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొన్న కూడా చెప్తే కదా, ఏం చేయాలో ఈ అమ్మ నాశనం బట్టి చీరిపోయారు అనేది రేవంత్ రెడ్డి కానీ తర్వాత మా మినిస్టర్స్ కానీ. జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా? నాశనం చేశారు కదరా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేశారు. ఎక్కడ వదిలిరా నాయన మీరు, ఎక్కడ వదిలిరా నాయన? అందుకే ప్రభాకర్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత జోష్దానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవడైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి మీరు. లేదా మీ నా క్యారెక్టర్ని, నా పుట్టుకని, నా క్యారెక్టర్ని మీరు ఎవరు దాన్ని మీరు కాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీ అచ్చా నేనేమంటున్నా ఇంకోటి అదే అంటున్నా. ఇప్పుడు మా మినిస్టర్ల గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న
సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మిగతా మా మినిస్టర్స్ ఎవరైనా కానీ పబ్లిక్లో పోయి వాళ్ళు నడితే చేద్దామంటే ఇక్కడ రూపాయి ఉంచకుండా నాశనం పట్టించిపోయారు మీరు. ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆ పిసిసి ప్రెసిడెంట్ కష్టపడ్డాడు, మంత్రులు కష్టపడ్డాడు, మేమందరం కష్టపడ్డాం, నెత్తుకొచ్చి చేసినాం. ప్రజలు ఆశీర్వదించారు, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వీలైనంత వరకు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలన్నీ అన్ని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించండి ఇదంతా కూడా. ఇక పాయింట్ ఏంటంటే ఇంకేమైనా దీంట్లో ఏమైనా క్లారిఫై ఇంకేమైనా కావాలా ఇతను ప్రభాకర్ రెడ్డి విషయంలో? అదే కమిషన్లు నాకు ఇస్తే లేదని ఏడ్చినా అని అతను అంటాడు. నేను అందుకే అన్న ఈ మాట అన్నా నేను. జగ్గారెడ్డి క్యారెక్టర్ని జగ్గారెడ్డి అందుకే అంటున్నా కదా. నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఏడుపు వస్తే మళ్ళీ ఒక కథ నాకు ఉత్తమనే వస్తుంది ఈ మధ్యలో ఎందుకో. మళ్ళీ అంటే రియల్గానే నాకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరైనా కొంత ప్రాబ్లం చెప్తే అది నాకు కూడా నేను వాళ్ళకంటే ముందు నేను ఏడుస్తున్నాను. నా సమస్య కొత్త సమస్య స్టార్ట్ అయింది ఇప్పుడంతా. ఇక ప్రభాకర్ రెడ్డికి ఇవన్నీ తెలివే కదా. ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు? నేనేమో గరీబుల సుట్లో నేను తిరుగుతా, నా సుట్టంతా వాళ్ళే ఉంటారా. నా పక్కకి బిల్డింగ్లోనే నా ఎంబడే పెద్ద బిజినెస్ చేసేటోడు ఉంటాడు కదా, నా ఎంబడి ఉంటూ లేవరు.